ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపుడి. వెంకీ మామ కెరీర్లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే హైయెస్ట్ గ్రాస్ మూవీగా ఈ సినిమా నిలిచింది. ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనంగా నిలిచింది. ఇక ఇదే జోష్ లో నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు అనిల్ రావుపుడి. సీనియర్ హీరోల్లో బాలయ్యకు భగవంత్ కేసరి, వెంకటేష్ కు సంక్రాంతికి వస్తున్నాం హిట్స్ ఇచ్చిన అనిల్ నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో అదిరిపోయే ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్ఠతో విశ్వంబర సినిమా చేస్తున్నారు చిరు. ఈ సమ్మర్లోనే ఈ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత అనిల్ రావుపుడి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. చిరు కూడా ఈ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్ గా లైలా సినిమా ప్రీ రిలీజ్ గెస్ట్ గా వచ్చిన చిరు తన నెక్స్ట్ సినిమా అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కబోతుందని ప్రకటించారు. ఇక ఈ సినిమాకు దర్శకుడు రాఘవేందర్ రావు ఓ టైటిల్ సూచించడం ఆసక్తికరంగా మారింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయోత్సవ వేడుకల్లో అనిల్ రావుపుడి గురించి రాఘవేంద్రరావు మాట్లాడుతూ సంక్రాంతి సీజన్ ను వదిలిపెట్టొద్దని, మెగాస్టార్ చిరంజీవి అనిల్ కాంబోలో రాబోయే సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. చిరంజీవి సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతుందనే ఊహాగానాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని కూడా ఆయన సూచించారు. దీంతో అనిల్ కూడా ఈ సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.